ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నాణ్యమైన అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు చేపడుతున్న ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి పనులపై అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి సెక్రటేరియట్ లోని ఆయన కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. వరంగల్ జిల్లాను మెడికల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రధాన ఎజెండాగా ఈ రోజు దామోదర్ రాజనరసింహతో అయితే ఈ రోజు ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొండ సురేఖ అధ్యక్షత జరుగుతుంది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, నాగరాజు, ఇటు నాయన రాజేంద్ర రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డితో పాటు వైద్య శాఖ అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వైద్య కళాశాల కావచ్చు, ఇటు ఎంజిఎం ఆసుపత్రి, వర్ధనపేట ఏరియా ఆసుపత్రి కావచ్చు, అటు కంటి ఆసుపత్రి, వరంగల్కి సంబంధించిన కంటి ఆసుపత్రి, కేఎంసీకి సంబంధించినటువంటి కేఎంసీ కళాశాలకు సంబంధించినటువంటి అన్ని వైద్యులకు సంబంధించినటువంటి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు మంచి మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా ఈ సమావేశం దోహదపడుతుందని అనుకుంటున్నారు. అయితే ఈ సమావేశంలో దామోదర్ రాజనరసింహ ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి అనే విషయం పైన ఇక్కడ ఉన్న మంత్రి, ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా పెద్ద ఆసుపత్రి ఎంజిఎం ఆసుపత్రిలో అయితే పడకలు పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే సూపర్ స్పెషాలిటీ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దానికి వెంటనే ఆ పనులను కూడా పునరుద్ధరించి, అలాగే మనం చూసుకున్నట్లయితే వెంటనే ఓపెన్ చేసే విధంగా మౌలిక వసతులతో పాటు మెరుగైన వైద్యం అందించే విధంగా ఇటు స్టాఫ్ను కూడా పెంచే విధంగా ఏదైతే ఉందో ఆ చర్యలు మాత్రం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో మనం చూసుకున్నట్లయితే ఈ స్టాఫ్ రిక్రూట్మెంట్ కావచ్చు, అలాగే కొన్ని హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా పడకలను పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి వైద్యులను పెంచేసి మెరుగైన వైద్యం అందించే దిశకు మాత్రం ఈ చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే నర్సంపేట కావచ్చు, ఇటు మహబాద్, జనగామ అన్ని ఏదైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా ఏరియా ఆసుపత్రులు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఆ కాలేజీలలో కూడా వైద్యులను పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే పడకలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ పడకలు పెంచడం వల్ల చాలా మందికి ఏంటంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అయిపోయినంత సీజన్ వ్యాధులు వచ్చే అవకాశాలు. ఈ సీజన్ వ్యాధుల వల్ల చాలామందికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే అవకాశాలు, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే విధంగా అయితే దోహదపడుతుంది. అలాగే వైద్య శాఖలకు సంబంధించిన చాలా వరకు మెడిసిన్స్ అనేది ఉంటుంది. ఆ మెడిసిన్స్ కూడా మనకు సీరియస్ ద్వారా వస్తుంది. ఆ సీరియస్ మెడిసిన్ బడ్జెట్ కూడా కేటాయించాలనే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు కూడా పంపించారు. ఆ ప్రతిపాదనలతో పాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు హాస్పిటల్ కావచ్చు, ఇటు కాలేజీలు కావచ్చు, వీటిల్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ సమావేశం ఏదైతే ఉందో దామోదర్ రాజనరసింహ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మనకు సానుకూలంగా స్పందిస్తారా లేదా, కొండ సురేఖ వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి సమావేశం ఎంతవరకు ముగుస్తుందని చెప్పేసి ఇంకో గంటన్నర మాత్రం ఈ సమావేశం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో చెప్పే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ కౌశిక్తో అశోక్, NSR న్యూస్, హైదరాబాద్.